ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనటువంటివి. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి. ఇక్కడున్న ప్రతి వారు నీ వాక్యపు వెలుగులో నడిపించబడి ఆత్మలో వర్ధిల్లడానికి కృప చూపించండి. వాక్యం వెల్లడుగుతూ ఉండగా వెలుగు కలగాలి, జీవం కలగాలి, కుటుంబాలు కట్టబడాలి. యేసు నామంలో ప్రార్థించి పొందుకుని నా తండ్రి, ఆమెన్. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, ఉపకారమును ధర్మమును ఇవి చెయ్యాలంట, మరిచిపోవద్దు అంటున్నాడు దేవుడు. మనకి కొన్ని సిచ్యువేషన్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటుంటాయి. ఏది ఏమైనా కానీ దేవుడు సమకూర్పిచ్చే దేవుడు కాబట్టి మంచి చేయడానికి ముందుకెళ్ళాలి. ఒక అద్భుతమైన సంఘటన మీతో చెప్తాను. చార్లెస్ హార్వే, విద్యావంతుడైనటువంటి ఒక మంచి యవనస్తుడు చార్లెస్ హార్వే గారు. ఎంతో నైపుణ్యం ఉన్నప్పటికీ మరి అతను ఇంకా ఉద్యోగం పొందుకోలేదు. అంటే నిరుద్యోగిగానే ఉన్నాడు. ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఉద్యోగం అతన్ని వరించలేదు. నిరాశ నిస్పృహలతో కృంగిపోయాడు. దేవుని కృపను బట్టి ఒక కంపెనీ నుండి ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి కాల్ లెటర్ వచ్చింది. ఇంత పరిస్థితి ఇలా ఉండగానే దేవుని స్తుతించాడు, చక్కగా ముస్తాబయ్యాడు. సర్టిఫికెట్లన్నీ తీసుకుని సంతోషంగా ఇంటర్వ్యూకి బయలుదేరాడు. అప్పటికి ఆలస్యమైపోయింది. వాహనాన్ని వేగంగా నడిపించాడు. మరికొద్ది నిమిషాల్లో కంపెనీకి చేరుకుని ఇంటర్వ్యూకి హాజరు కావాలి. ఇంతలో రోడ్డు పక్కన ఆగినటువంటి ఒక కారుని చూశాడు. ఒక టైర్ పంక్చర్ అయిపోయింది. ఆ కారు పక్కన నడి వయసులో ఉన్నటువంటి ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమెను చూస్తే చాలా జాలేసింది. చార్లెస్కి టైర్ మార్చడం తెలుసు, కానీ ఇప్పుడు ఆమెకు సహాయం చేసే స్థితిలో లేడు. ఎందుకంటే తను అర్జెంటుగా వెళ్ళిపోవాలి. లేకపోతే రాగరాగ వచ్చిన ఈ యొక్క అవకాశం, ఈ యొక్క ఉద్యోగం కూడా అందకుండా పోతుంది. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోయినట్లయితే చివరి అవకాశం. ఎవరెలా పోతే మనకి ఎందుకులే, మొదట మన సంగతి చూసుకుందాం, తర్వాతే మిగిలినవన్నీ అనుకుని ముందుకు వెళ్ళిపోయాడు ఈ యొక్క చార్లెస్ హార్వే గారు. కానీ అతని మనస్సాక్షి అతను గద్దించింది. నడి రోడ్డు మీద నిర్మానుష్యమైన ప్రదేశంలో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక స్త్రీని అలా ఒంటరిగా తన స్థితికి, తన గతికి విడిచిపెట్టి వెళ్ళకూడదు. అలా వెళ్ళడానికి మనసు అంగీకరించలేదు. ఈమెకు సహాయం చేస్తే తప్పకుండా సమయానికి చేరుకోలేడు. ఆలస్యమైతే ఉద్యోగం రాదు. ఏం చేయాలి? ప్రతికూల పరిస్థితులు. ఉద్యోగమా పరోపకారమా, ఉద్యోగమా పరోపకారమా, ఉద్యోగమా పరోపకారమా. వింటున్నారా ప్రియులారా? మన భవిష్యత్తు మనం చూసుకోవాలా, ఎదుటి వారి గురించి ఆలోచించాలి. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో, సంఘటనల మధ్యలో మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ రెండింటి మధ్యలో ఇరుకుని పడ్డాడు. కొంచెం సేపు ఆలోచించి చివరికి పరోపకారానికే మొగ్గు చూపాడు. తన వాహనాన్ని ఆపి ఆ స్త్రీని మర్యాదగా పలకరించి ఆమెకు సహాయం చేస్తానన్నాడు. ఆమె సంతోషంతో అంగీకరించింది. వెంటనే గబగబా పంక్చర్ అయినటువంటి టైర్ని చూసి అది తీసేసి మంచి టైర్ని బిగించాడు. ఆమె ఎంతో కృతజ్ఞతరాలైపోయి సంతోషపడిపోయింది, వెళ్ళిపోయింది. చార్లెస్కి తృప్తి కలిగింది. మనస్సాక్షిని మలించింది. గబగబా తన యొక్క వాహనాన్ని స్టార్ట్ చేసుకుని వేగంగా నడిపించుకుంటూ కంపెనీకి వెళ్ళిపోయాడు. 15 నిమిషాలు ఆలస్యం అయిపోయింది. అప్పటికే ఉద్యోగం దొరకడం అసంభవం అనిపించింది. కానీ ఏం చేద్దాం, ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి లోపలికి వెళ్ళాడు. అప్లికేషన్ ఫామ్ అంతా నింపాడు. కొద్దిసేపు అయిన తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ రూమ్లోకి పిలిపి వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళాడు లోపలికి. రూమ్ లోపల ఉన్నటువంటి ఆ యొక్క దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.
విచిత్రమైన విషయం ఏంటే తనను ఇంటర్వ్యూ చేయబోయేది ఎవరంటే తాను ఎవరికైతే సహాయం చేసి ఆలస్యమయ్యాడో ఆ స్త్రీయే మేనేజింగ్ డైరెక్టర్. ఆమె కూడా చార్లెస్ని చూసి సంతోషించింది. ఎంత మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి తన కంపెనీలోకి రావడం అదృష్టం అని చెప్పి భావించి చార్లెస్కి వెంటనే ఉద్యోగం ఇచ్చింది. హల్లెలూయా. తర్వాత కాలంలో కూడా చార్లెస్ ఎందరికో సహాయం చేశాడు. మంచి సమరయుడని చెప్పి పేరు తెచ్చుకున్నాడు. ప్రియులారు గమనించాలి, ఉపకారమును ఏమున్నదండి ఇక్కడ, ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనటువంటివి. కాబట్టి మనం చేస్తున్న ప్రతి పని దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి, దేవుడు చూస్తున్నాడని చెప్పి నమ్మాలి. అలా చేసినప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ యొక్క మాటల ద్వారా మనందరినీ బలపరచును గాక. ఆమేన్.